హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సడన్గా మా ఊరు అయితే వెళ్ళాల్సి వచ్చిందండి. సో దానికోసము రెడీ అయి బయలుదేరేసాము. డైరెక్ట్ కడపలో కొద్దిగా వర్క్ ఉంది మాకు. సో అందుకోసము డైరెక్ట్ కడప బస్ బుక్ చేసుకున్నాము. ఇక కడపలో అయితే దిగేసి ఫ్రెష్ అవి బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని కొంచెం అక్కడ వర్క్ ఉంది, అది చూసుకొని మా ఊరైతే బయలుదేరాము. ఇంకా మా ఊర్లో మా ఇంటి కన్స్ట్రక్షన్ కూడా వర్క్ జరుగుతుంది. అందుకే ఈరోజు మా ఊరి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు నాతో కలిసి ఇప్పుడు బస్ అయితే ఎక్కేసామండి. మార్నింగ్ టైంలో ట్రావెల్ చేయడం చాలా కూల్గా ఉంటుంది కదా. రోడ్డు పైన ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. విలేజ్ సైడ్ వెళ్తుంటే గాలి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సిటీ లైఫ్తో కంపేర్ చేస్తే విలేజ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. చెట్లు, పచ్చని పొలాలు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి విలేజ్ లైఫ్ అంటే ఇష్టం నాకు కామెంట్లో చెప్పండి. చివరికి మా ఊరైతే వచ్చేసాము. ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో చూడండి. ఎక్కడ చూసినా చెట్లు, పక్షులు అలా శబ్దం చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. సిటీలో ఉండే హడావిడి ఇక్కడ అస్సలు ఉండదండి. ఊరికి వచ్చినప్పుడల్లా చాలా మెమోరీస్ గుర్తొస్తుంటాయి. చాలా సింపుల్ లైఫ్ అండి, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది. నీ పేరు నీకు తెలీదా? అవునా? హాయ్ చెప్పండి ఒకసారి. అప్పుడు ఇప్పుడైతే మా ఇంటి కన్స్ట్రక్షన్ వర్క్ చూసేందుకు ఇక్కడికి వచ్చాము. చూడండి, మెల్లమెల్లగా మా ఇల్లు అయితే పూర్తి చేస్తున్నాము. ఇది మాకు చాలా పెద్ద డ్రీమ్. ప్రతి ఇటుకలో మా హస్బెండ్ కష్టం అయితే ఉంది. ఇంకా చాలా పని మిగిలి ఉంది, కానీ ఇలా చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరోజు ఇది పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో అప్పుడు అని అనిపిస్తుంది నాకు. ఊరిలో గడిపే ప్రతి నిమిషం చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఇక్కడ టైం స్లోగా వెళ్తుంది, బట్ సింపుల్ ఫుడ్, సింపుల్ లైఫ్ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇలా ఒక్కరోజైనా ఊరికి వచ్చి గడపాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సిటీకి బయలుదేరుతున్నాము. వన్ డే చాలా త్వరగా అయిపోతుంది, కానీ ఈ చిన్న ట్రిప్ చాలా ఎంజాయ్ చేసామండి. ఒక మంచి మెమొరీ అయితే ఇచ్చింది. ఇక్కడ ఇవి చూసారా, ఈ పళ్ళు అయితే మీకు గుర్తున్నాయా? మేమైతే రేగి పండ్లు అంటాము. మీరైతే వీటిని ఏమంటారో చెప్పండి. ఇవి చిన్నగా ఉన్నప్పుడే కొంచెం పండు అవుతాయి, రెడ్ కలర్లో వస్తాయి. చాలా పుల్లగా ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. చూసారుగా, అప్పుడే ఈవినింగ్ అయితే అయిపోయింది. అసలు వన్ డే ఎలా గడిచిపోయింది అనేది కూడా తెలీదు. చాలా ఫాస్ట్గా అయిపోయేసింది. ఇక టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. 9 o'clock బస్సు రెడీ అయ్యి బెంగళూరు బయలుదేరాలి. మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీలో వన్ డే ట్రిప్ ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇన్ కేస్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్లో ఉందండి. కాంపౌండ్ కట్టించాలి, పెయింటింగ్ చేయించాలి. ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే చాలా చిన్న చిన్న వర్క్సే ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం.
చూసి చెప్పు. నీకు ఏం చేస్తున్నావు? స్నానం చేసేకి అనిపిస్తుంది. అవునా, ఓకే. పొయ్యి మంటేస్తుంది. నీకు ఎవరు నేర్పించారు పొయ్యి మంటేసేది? కొంచెం పెద్దగా చెప్తావా? నేనే నేర్చుకున్నా. వినిపించలా, కొంచెం పెద్దగా చెప్పవా? నేనే నేర్చుకున్నా. ఇక్కడ చూసి హాయ్ చెప్పవా ప్లీజ్? హాయ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి వ్లాగ్. ఈరోజు మా ఊరి వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మా వెంటే ఉండండి. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.